ఆరిపోయాయండి, శుభ్రంగా కడిగిన పెట్టి శుభ్రంగా ఉన్నాయి. ఇప్పుడు స్పూన్ మెంతులు వేస్తున్నానండి. మెంతులు వేసానండి, అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసాను. అవి వేగినవి కొంచెం లైట్గా వేద్దాం. ఆవాలు 2 స్పూన్లు ఆవాలు వేసాను. కొంచెం వేడెక్కితే సరిపోతుంది, ఆవాలు పెద్ద అవసరం లేదు. ఇది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఈ లోటాతో 4 లోటాలు ఉసిరికాయలు అయినాయండి. ఇప్పుడు ముప్పులో వేసి ఉసిరికాయలు వేపుకుందాం. అలా కొంచెం కొంచెం వేసుకుని వేపేసుకోవాలండి. నేను మొత్తం ఇలా వేపుకోవాలండి. ఇప్పుడు తీసేసి నూనె వేరే గిన్నె వేసి మళ్ళీ ఇప్పుడు తాలింపు వేస్తున్నానండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు 3, అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్, కొంచెం పసుపు, మాడకుండా వేపుకోవాలండి. దోరగా పెట్టేసిన గ్యాస్ అన్ని వేడి మీద వేసి సరిపోయింది. కొంచెం పచ్చిమిర్చి కలుపుతానికి 3 పాయలు తీసుకున్నాను, ఎల్లుల్లిపాయలు పెద్దవి. 2 లోటాలు ఉసిరికాయలు కాబట్టి సగానికి పైగా కొంచెం సాల్ట్ తీసుకున్నాను. చాలాపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఆ లోటాతోటే కారం తీసుకున్నాను కదిలితే కానీ. ఇందాక ఆడిపెట్టుకున్నాం కదా మెంతులు వేపుకొని, మెంతులు, ఆవాలు, జీలకర్ర, అప్పుడు పచ్చిమిరపకాయలు ముద్ద. ఇప్పుడు ఇవన్నీ సమానంగా కలిపేసుకోవాలి నూనె పోసి. ఈ తాలింపులు ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. కారం, సాల్ట్, వెల్లుల్లిపాయల పేస్ట్, మెంతిపిండి, ఆవపిండి, జీలకర్ర పొడి అన్నీ కలిపేసుకోవాలి. ఉసిరికాయలన్నీ అందులో వేసుకోవాలండి. మొత్తం ఈ కారం ఇదంతా దాన్ని పట్టించి మళ్ళీ కలిపేసుకుని దాంట్లో ఎత్తేసుకుని 3 రోజున మళ్ళీ అయిపోయిందండి. మొత్తం కలిపేసాను. ఇప్పుడు ఇదో డబ్బాలోకి ఎత్తేసుకుంటాను. నేను వేసినవన్నీ కూడా సరిపోయినాయి. రుచికి ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు.